సాయి బాల వికాస్ బాలలం, శ్రీ సత్య సాయి బాల వికాస్ బాలలం, ప్రేమామృతమూర్తి సాయి కన్న బిడ్డలం, ప్రేమామృతమూర్తి సాయి కన్న బిడ్డలం, సత్య సాయి అమృతవాణి మాకు వేదము, సత్య ధర్మ శాంతి ప్రేమ మాని నాదము. జై సాయి రామ్, జై సాయి రామ్, జై సాయి రామ్, జై జై సాయి రామ్. సత్య సాయి బాల వికాస్ బాలలం, శ్రీ సత్య సాయి బాల వికాస్ బాలలం. యోగ భూమి మనది, త్యాగ భూమి మనది, వేద భూమి పుణ్య భూమి భరత భూమి మనది. యోగ భూమి మనది, త్యాగ భూమి మనది, వేద భూమి పుణ్య భూమి భరత భూమి మనది. మన భారత సంస్కృతిని గళమెత్తి చాటుతాం, మన భారత సంస్కృతిని గళమెత్తి చాటుతాం, సమతా మమతా పెంచి ఆదర్శం చూపుతాం. జై సాయి రామ్, జై సాయి రామ్, జై సాయి రామ్, జై జై సాయి రామ్. సత్య సాయి బాల వికాస్ బాలలం, శ్రీ సత్య సాయి బాల వికాస్ బాలలం. కని పెంచిన కన్న తల్లి మాకు ప్రాణము, నడక నడక నేర్పిన తండ్రి మాకు దైవము. కని పెంచిన కన్న తల్లి మాకు ప్రాణము, నడక నడక నేర్పిన తండ్రి మాకు దైవము. విద్యా బుద్ధులు గరిపే గురువులు ఇలా వేల్పులు, సాటివారు తోటివారు మాకు ఆత్మ బంధువులు. జై సాయి రామ్, జై సాయి రామ్, జై సాయి రామ్, జై జై సాయి రామ్. సత్య సాయి బాల వికాస్ బాలలం, శ్రీ సత్య సాయి బాల వికాస్ బాలలం. బడిని గుడిగా భావించి మా చదువులు సాగిస్తాం, దైవ ప్రీతి సంగనీతి పాప భీతి పాటిస్తాం. బడిని గుడిగా భావించి మా చదువులు సాగిస్తాం, దైవ ప్రీతి సంగనీతి పాప భీతి పాటిస్తాం. దీన జనుల సేవ దివ్య కుసుమంగా అర్పిస్తాం, దీన జనుల సేవ దివ్య కుసుమంగా అర్పిస్తాం. సాయి మాట పాటగా ప్రతి క్షణము జీవిస్తాం. జై సాయి రామ్, జై సాయి రామ్, జై సాయి రామ్, జై జై సాయి రామ్. సత్య సాయి బాల వికాస్ బాలలం, ప్రేమామృతమూర్తి సాయి కన్న బిడ్డలం. సత్య సాయి బాల వికాస్ బాలలం, ప్రేమామృతమూర్తి సాయి కన్న బిడ్డలం. సత్య సాయి అమృతవాణి మాకు వేదము, సత్య ధర్మ శాంతి ప్రేమ మాని నాదము. జై సాయి రామ్, జై సాయి రామ్, జై సాయి రామ్, జై జై సాయి రామ్, జై సాయి రామ్, జై సాయి రామ్, జై సాయి రామ్, జై జై సాయి రామ్. పెంపొందించడమే బాల వికాస్. ఏ కార్యక్రమం చేస్తారు? సంస్కృతి సాంప్రదాయాలను, దేవుని మీద భక్తి, మంచి చెడు పట్ల విచక్షణ జ్ఞానం, పెద్దలను గౌరవించడం, సమాజంలో ఎలా మెలగాలి అనే వంటివి పిల్లలకు ఆటల ద్వారా, పాటల ద్వారా, మాటల ద్వారా నేర్పిస్తాం. ఇంకేమైనా చెబుతారు? విద్యాబోధనలో వేదం, వేదాలు, పద్యాలు, ప్రతిశుద్ధులు, వాక్య విభూతులు వంటివి పిల్లలకు అర్థమయ్యే విధంగా చెబుతాం.
పంచసూక్తులు అంటే ఏమిటి? ప్రతిసూక్తులు అంటే విరాట్ లేచి చెప్పమ్మా. దేవుడు అంగలేడు, దేశం అందున లేడు, దేవుడు తనదు దేహం అందే. పాపం అనగలేడు, పరదేశమున లేడు, దాని చేయు పనుల కలిగి ఉండు. దేవుడు వేరే దేశంలో ఎక్కడో లేడు, మన దేశంలోనే దేవుడు ఉన్నాడు. పాపం అంటే ఇక్కడ ఎక్కడో లేడు, మనం చేసే చెడ్డ పనుల్లోనే పాపం ఉంటుంది. మనం మంచి పనులు చేస్తే దేవుడు మనకు కనబడతాడు. కాబట్టి పాపం పుణ్యం అనేవి మనం చేసే పనులలోనే ఉంటాయి. బాగా చెప్పాము. ఇలాగా పద్యాలు చెప్పి వాటి అర్థాలు కూడా చెప్తామండి. వేదం అంటే ఏమిటి? అందులో ఏమేమి ఉంటాయి? వేదంలో గణపతి మంత్రాలు, శివోపాసన మంత్రాలు, మంత్రపుష్పం వంటివి చెప్తాం. అందులో ఒకటైన గణేష్ మంత్రాలు ఇప్పుడు మా పిల్లలు పాటి చూపిస్తారు. ఒక ప్రార్థన ఉంది, దాన్నే సర్వమత ప్రార్థన అని చెప్తారు. అది కూడా మా పిల్లలు పాడి చూపిస్తారు. మాతృదేవో భవ పితృదేవో భవ అంటే ఏమిటి? తల్లిని ఎందుకు పూజించాలి, తల్లిని ఎందుకు గౌరవించాలి? నేను పెద్దవాడైనావు కదా, నాకు బుద్ధి లేదా అని చాలా మంది విచారిస్తుంటారు. నీవెంత పెద్దవాడైనప్పటికీ తల్లికి కుమారుడే కదా, ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ తల్లికి కుమారుడే కదా. కనుక నీకంటే పెద్దదే కానీ చిన్నది కాదు. నిన్ను పెంచి పెద్ద చేసింది తల్లే కదా. నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ గుడ్డు అంత తల్లి యొక్క గుర్తే. దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్ చూపించు, దానికి తగినటువంటి కృతజ్ఞత నీవు అందించు. నీ ప్రేమ ఈ జగత్తులో ఈ తల్లులకు ప్రేమను అందించండి, గౌరవించండి, దానికి తగినటువంటి యొక్క కృతజ్ఞతను అందించండి. ఉన్నప్పటికీ కానీ లేనప్పుడు కానీ వారిని స్మరించి వారి ప్రేమకు పాత్రులు కాదు.